నీకు బ్రేకప్ అయిందా? ఓ మై గాడ్, కంగ్రాట్స్ మమ్మ, నీకు బ్రేకప్ అయితే కంగ్రాట్స్. నువ్వు ఎందుకంటే బ్రేకప్ అయిన తర్వాత నువ్వు చాలా నేర్చుకుని ఉంటావు, చాలా ఎక్స్పీరియన్స్, చాలా థింగ్స్ అనేటివి చాలా నేర్చుకుని ఉంటావు అనమాట నీ అమ్మాయి దగ్గర. నీ అమ్మాయి ద్వారా నువ్వు చాలా ఎక్స్పీరియన్సెస్ అన్ని బాగా నేర్చుకుంటావు కాబట్టి అందుకు కంగ్రాట్స్. మామ బ్రేకప్ అయ్యేందుకు చాలా బాధగా ఉంటుంది, ఆ విషయం నాకు కూడా తెలుసు, ఎందుకంటే నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను. కాబట్టి బ్రేకప్ అయినందుకు నువ్వు ఒక మూల కూర్చొని దేవదాస్ లాగా మందు తాగుతా ఆ బాబు కోసమని అలాగే కూర్చుంటే నీ లైఫ్ ముందుకు పోతామమ్మా. నీ డిప్రెషన్ వల్ల నీ యొక్క ఆ అమ్మాయి ఆలోచనలన్నీ వస్తూనే ఉంటాయి. కాబట్టి ఆ అమ్మాయి నీకు కొత్తవన్నీ నేర్పించింది, అవి నీకు తెలుసు. కానీ నీకు ఆ అమ్మాయి కావాలనిపిస్తుంది అని అనుకుంటే ఆ అమ్మాయి నీతోటి బాగా మంచిగా ఇంకా పాజిటివ్ వైపు ఉంటే వెళ్ళి ఆ అమ్మాయితో ఒక్కసారి మీ ఇద్దరు కలిసి మాట్లాడండి. ఇద్దరు కలిసి మాట్లాడండి, అప్పుడే కానీ మీ ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ అనేది వస్తుంది, అప్పుడు క్లారిటీ ఉంటుంది. ఈ వీడియో ఎందుకంటే ఈ వీడియో అనేది మీ యొక్క ఇంప్రూవ్మెంట్ కోసం అనమాట, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అనమాట. అది అనేది ఈ వీడియోలో చెప్తాను. ఒక్కొక్కటి ఏమేమి ఇంప్రూవ్ చేసుకోవాలా, స్టెప్ బై స్టెప్ ఏంటనేది ఈ వీడియోలో చెప్తాను. బ్రేకప్ అయిందని బాధపడకు అమ్మ, ఇంకా న్యూ లైఫ్ కొత్త కొత్త థింగ్స్ అనేవి బయట ఉన్నాయి, వాటిని ఆస్వాదించు. ఎందుకు ఊరికే లైఫ్ని స్పాయిల్ చేసుకుంటావు? లేట్ చేయకుండా ఒక ఇంట్రో ఇచ్చి తర్వాత వీడియోలోకి పోదాం. ఓకే, లెట్స్ గో టు ద ఇంట్రో. వెల్కమ్ టు ది ఛానల్ ప్యారడైజ్ వ్లాగ్స్, మై అమేజింగ్ పీపుల్ అండ్ ఇంటెలిజెంట్ సబ్స్క్రైబర్స్. ఈరోజు వీడియో అర్థమైంటుంది. బ్రేకప్లో నుంచి బయటికి రానికి కొన్ని టిప్స్ అనేటివి ఈ వీడియోలో చెప్తాను. లేట్ చేయకుండా మనం వీడియోలోకి పోదాం. పాయింట్ నెంబర్ 1, హెల్త్. హెల్త్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ గైస్. బ్రేకప్ తర్వాత హెల్త్ అనేది ఫుల్గా ఖరాబ్ అయిపోతుంది. ఎందుకంటే ఆ బ్రేకప్ తర్వాత నువ్వు మందు తాగొచ్చు, సిగరెట్ కొట్టచ్చు, అలాగే బందాకు, అలాగే గంజాయి ఇలాంటివన్నీ ఏవి పడితే అలా నాన్నని నువ్వు అలవాటు చేసుకోవచ్చు. కాబట్టి అందుకే బ్రేకప్ తర్వాత ఇలాంటివన్నీ నువ్వు చేయకు. ఎందుకంటే నీ హెల్త్ అనేది బాగోలేకపోతే ముందు ముందు నీ ఫ్యూచర్లో చాలా ఎఫెక్ట్ అవుతావు నీ లైఫ్ అనమాట. నీ హెల్త్ బాగోలేకపోతే తర్వాత చాలా నువ్వే ఇబ్బంది పడతావు. హెల్తీగా ఉండు మామ, మంచిగా ఫుడ్ తీసుకో, అలాగే జిమ్కి వెళ్ళు, అలాగే మంచిగా ఎక్సర్సైజ్ చేసుకో, మంచిగా ఉండు, అందరితో బాగుండు, అలాగే హెల్త్ని మంచిగా చూసుకో. ఓకే, ఫస్ట్ హెల్త్ చూసుకో, తర్వాత మిగతా ఏమన్నా చూసుకో. ఓకే మామ, ఇంకా నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. టిప్ నెంబర్ 2, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్. సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అంటే ఏమి లేదు గైస్. సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అంటే మీ అపియరెన్స్, వాకింగ్ స్టైల్, అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్, అలాగే లుకింగ్, మీ యొక్క డ్రెస్సింగ్ స్టైల్, అలాగే వే ఆఫ్ టాకింగ్, ఇవన్నీ వస్తాయి అన్నమాట. వీటన్నిటిని నువ్వు ఇంప్రూవ్ చేసుకుంటే ముందుకు ఫ్యూచర్లో బాగా ఉపయోగపడతాయి అన్నమాట. నువ్వు లైఫ్లో ఎప్పుడైనా ఒక గోల్ పెట్టుకునే దాని మీద కూడా ఇవి చాలా ఉపయోగపడతాయి. నీ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ బాగుండాలి. ఇప్పుడు నువ్వు లోలో ఉన్నప్పుడు నీ యొక్క సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ ద్వారా స్లోగా నువ్వే సెల్ఫ్గా ఇంప్రూవ్ చేసుకుంటూ పోవాలా. నీలో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే అవి నువ్వే సాల్వ్ చేసుకోవాలా. అంటే ఏంటంటే నీ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఆఫ్టర్ బ్రేకప్ చాలా కష్టం అనమాట ఇది సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అనేది. దీన్ని బాగా ఇంప్రూవ్ చేసుకోండి గైస్, లేదంటే సర్వనాశనం అయిపోతుంది లైఫ్. పాయింట్ నెంబర్ 3, గోల్ అనేది పెట్టుకోవాలి గైస్. గోల్ లేకపోతే నీ లైఫ్లో ఇంకా ఉండి కూడా అప్పుడప్పుడు వేస్ట్ అని అన్నాను. ఎందుకంటే గోల్ అనేది ఎప్పుడైనా పెట్టుకోవచ్చు, నీకంటూ గోల్ ఉండాలి. లైఫ్లో గోల్ ఉన్నటోడికే ఒక వాల్యూ ఉంటుంది. గోల్లో షార్ట్ టర్మ్ గోల్, అలాగే లాంగ్ టర్మ్ గోల్ అని ఉంటాయి గైస్. షార్ట్ టర్మ్ గోల్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు నువ్వు లాంగ్ టర్మ్ గోల్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్. లాంగ్ టర్మ్ గోల్ అంటే ఏంటి అంటే, లాంగ్ టర్మ్ గోల్ అంటే నువ్వు ఫ్యూచర్లో లాంగ్ టర్మ్లో నువ్వు సెటిల్ అవ్వేదానికి ఒక లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకుంటావు. నేను అప్పటికల్లా ఇన్ ఇయర్స్ కల్లా అక్కడికి అది అందుకోవాలి, గోల్ని అచీవ్ చేయాలనుకుంటావు, అది లాంగ్ టర్మ్ గోల్. ఇప్పుడు షార్ట్ టర్మ్ గోల్ అంటే ఏంటి అంటే, ఈ షార్ట్ టర్మ్ గోల్ ఏంటంటే ఆ గోల్ని అచీవ్ చేయడానికి షార్ట్ టర్మ్ గోల్ లాగా ఒక్కొక్క దాన్ని నువ్వు పెట్టుకుంటా పోవడం. ఇది ఒక షార్ట్ టర్మ్ గోల్, దేనికి ఒక షార్ట్ టర్మ్ గోల్. ఇప్పుడు ఒక గోల్ అనుకుంటే దానికి షార్ట్ టర్మ్ గోల్స్ అనేది పెట్టుకుంటే నువ్వు అప్పుడు అనేది ఆ గోల్ని అచీవ్ చేసేదానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అనేది చాలా ఇంపార్టెంట్ నీ లైఫ్కి. గోల్ అనేది పెట్టుకోమమ్మా, లేదంటే సర్వనాశనం అయిపోతావు. పాయింట్ నెంబర్ 4, లెర్న్ న్యూ థింగ్స్. లెర్న్ న్యూ థింగ్స్ అంటే కొత్త విషయాలు నేర్చుకోవడం గైస్. ఏవైనా కొత్త థింగ్స్ అనేటివి నేర్చుకోవాలి. నా వయసు ఎంత బ్రో, నాకు వయసు ఎంత ఉంది, 25 అట్లా అన్నీ పట్టించుకోవాలి గైస్. ఏజ్తో సంబంధం లేదు. నీకు ఏదైనా అనుకుంటే నేర్చుకో. ఏదైనా కొత్త డబ్బు మెయిన్గా మనీ మీద చూసుకోండి. మనీ ఎలా ఎర్న్ చేయాలి, అలాగే ఎలా స్పెండ్ చేయాలి, వాటి గురించి బాగా తెలుసుకుంది. అలాగే మీకు ఒక అవగాహన అనేది ఉండాలన్నమాట మనీ మీద. అలాగే కొత్త స్కిల్ అనేది నేర్చుకోండి. అప్పుడే అయితే కానీ నువ్వు లైఫ్లో అనేది మంచిగా ఒక స్టేజ్కి వెళ్ళాక ప్రౌడ్గా ఫీల్ అవుతావు. నేను అప్పుడు ఆ డిసిషన్ తీసుకునేందుకని చెప్తున్నాను. అందుకే ఇప్పటికైనా
కొత్త కొత్త థింగ్స్ అనేవి ఇప్పుడే స్టార్ట్ చేసుకో. బ్రేకప్ తర్వాత చాలా కష్టం ఉంటుంది కాబట్టి అందుకే, ఎందుకంటే చాలా కష్టం అనమాట. ఆ తర్వాత చెప్పడం ఈజీనే కానీ చేయడమే చాలా కష్టం గాయస్. అందుకే నువ్వు నీ లైఫ్లో ఒక కొత్త కొత్త థింగ్స్ అనేవి నేర్చుకోవాలన్నమాట గాయస్. ఈ 4 మీకు ఏ పాయింట్ అయినా మీకు బాగా నచ్చితే, అలాగే ఏదైనా మీకు బాగా మోటివేషన్ లాగా అనిపిస్తే కింద కామెంట్ చేసి, లైక్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేసి, బెల్ ఐకాన్ కొట్టి, అలాగే షేర్ కొట్టండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఇలాంటి బ్రేకప్ అయ్యి ఇట్లా ఉంటే ఆ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అట్లాగే మీలో మీకు ఇంకా ఏమైనా కొత్త వీడియోస్ అనేవి కావాలంటే ఇవి మీకు కామెంట్లో పెట్టండి. అలాగే #డైరీ అని పెట్టండి, నేను చూసుకుంటాను. ఆ తర్వాత ఆ వీడియోస్ ఏం చేయాలి, ఆ కంటెంట్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను అనమాట. ఆ కంటెంట్ అనేది మీకు ఏం కావాలనేది కింద కామెంట్లో పెట్టండి. మీకు ఎటువంటి వీడియోస్ కావాలి, అలాగే న్యూగా సెల్ఫ్లో ఇంప్రూవ్మెంట్కి ఫ్యాషన్ డిజైనింగ్ అలాంటివి కావాలన్నా కూడా నేను పెడతాను అనమాట. ఓకే, ఈ వీడియో కానీ మీకు నచ్చింటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఇదనమాట ఈరోజు వీడియో అయితే. ఈ వీడియోలో మీకు ఎక్కడ నచ్చినా కింద కామెంట్ చేయండి. అలాగే మీ బ్రేకప్ ఎలా అయింది అనేది కింద కామెంట్ చేయండి. ఓకే గైస్, బాయ్.